బాబు వ్యాపారం లేదు, ఏం లేదు మాకు. ఆ, ఇదే ఏడుతున్నాయి వ్యాపారం. ఎందుకని తగ్గిపోయిన వ్యాపారాలు? ఎందుకంటే పనులు ఆ, ఇప్పుడు మీరు వెళ్తున్నారు, మీకు ఉద్యోగం మీకు వస్తుంది, ఆ, నెల వచ్చేలకు మీ బట్టుబాటు మీకు వస్తుంది. మాకేముంది? మాకేం లేదు బాబు. ఏముంది ఇక? ఏం లేదు. అంటే ఏమన్నా పథకాలు కానీ ఇవన్నీ ఇస్తున్నారు కదా, ఏమన్నా వస్తున్నాయి? ఏం పథకాలు లేవు, ఏం లేవు. ఆ, పింఛనీ కూడా లేదు. మీకు పింఛన్ కూడా రావట్లేదా? ఎందుకని అప్లై చేసుకోలేదా మరి? పెట్టాం, 7 తడవలు పెట్టాం. ఆ, వయసు చాలలేదు, తప్పు చాలలేదు అన్నారు. వయసు చాలేదా? మీ వయసు ఎంత? నాది 60 పైన ఉంది. 60 పైన ఉంది. ఇంతవరకు మీకు పింఛన్ అప్లై చేశారు కానీ రాలేదు. రాలా. ఆ, ఈయనకు వచ్చింది అన్నారు, అది కొట్టేశారు పేరు. మీకు కూడా రాలేదా? వచ్చిందని మీకు రాలేదు? వచ్చింది 6 సార్లు పెట్టాడు. ఎప్పుడో 6 ఏళ్ళనాడు 7 ఏళ్ళనాడు ఆ, ఒక వేసవకాలంలో 301 యూనిట్ కాలింది. మంచి వేసవకాలం ఏదో ఇంట్లో చేసుకుంటే ఒక్కదానికని అదే చూపిస్తున్నాను అన్నారు. మొన్న కూడా వచ్చిన 6 సార్లు కరెంట్ బిల్లు ఏమన్నారు. 6 సార్లు కరెంట్ బిల్లు తీసుకొచ్చా కట్టకట్టుకుని. ఇప్పుడు కూడా 3 సంవత్సరాలు బిల్లులు ఉంటాయి నా దగ్గర కట్టకట్టి. మొన్న కూడా నా పేరు పడింది వచ్చిందన్నారు. ఏరైతే అయిపోయింది. వస్తుందండి అంటున్నాడు. కొత్త మార్పులు వస్తాయండి అంటున్నారు. ఏమంటున్నారు అధికారులు? వస్తాయండి, వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి అన్నారు. 6 సార్లు పెట్టించారు. నాకు అసలు అక్కర్లేదు తీసుకోమన్నా. కాదు కూడా కరెంట్ బిల్లు ఇవ్వమన్నారు. మన కరెంట్ బిల్లు కూడా ఇచ్చా. కరెంట్ బిల్లు ఇచ్చినా గానీ వచ్చేసి అన్నారు. పేరు కూడా బోర్డు పడింది అన్నారు. నీ బోర్డు అడిగితే బోర్డు నీ పేరు రాసి ఉందని అన్నారు. లేదు, 68 ఏళ్ళు 69 వస్తున్నారు. మరి ఎలా అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? ఏం పరిపాలన బూడిదలాగా ఉంది. పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్పు, ఏం చెప్పు. ఈ ఊళ్ళో ఏ వ్యాపారం ఇక చూడండి, ఇట్లా కూర్చోండి. అంతా అక్కడ అన్ని చోట్ల అలాగే ఉంది. అన్ని చోట్ల అలాగే ఉంది. అలాగే ఉంది వ్యాపారం. ఏమండి ప్రజలు వ్యాపారం ఎవడు ఉండోడు తోచుకున్నాడు. ఈ ఊళ్ళో మొత్తం లిస్ట్ తీస్తే ఎవడు ఉండోడికి ఇచ్చాడో తెలిసిపోద్ది. వాళ్ళ అధికారులకు ఇచ్చుకుంటున్నారు. పెద్ద పెద్ద సౌకర్యాలుగా ఉన్నాయి పింఛన్లు. మా బోటి వాళ్ళు 3 సెంట్లు ఇల్లు స్థలం ఉంది, దానికి పింఛన్ లేదు. మరి ఆడు ఏమన్నాడు, 5 ఎకరాలు మెట్ట మా 10 ఎకరాలు మాకాడుకో ఇవ్వమన్నారు కదా. ఏమి లేని వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు పింఛను? మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరు గురించి వద్దు, మంచితనం అనేది ఎవరికి వస్తే మనకి వ్యాపారాలు పెరుగుతాయి అనుకుంటున్నారు? వ్యాపారాలు పెరిగేవాడికే వేస్తాం. ఇక పార్టీ గురించి చెప్పను. వ్యాపారాలు శుభ్రంగా ఉండి దేశాన్ని బాగు చేసేవాడికి వేస్తాం. ఓకే, మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పెద్ద మీరు ఎవరు చూద్దాం అనుకుంటున్నారు? ఎవరికే ఉంది బాబు. అంటే ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు అంటున్నా. ఎవరు వచ్చినా ఒకటే అయ్యారు. ఇక వాళ్ళు వచ్చినా పెట్టేది లేదు, వీళ్ళు వచ్చినా పెట్టేది లేదు. మన చాకరీ తప్పదుగా. అవును, వద్దు వద్దు అయ్యా, ఇక అంతే బాబు. రైట్. మీకు ఎలా ఉంది పెద్ద? పెన్షన్లు వస్తున్నాయా మీకు? వస్తున్నాయా? ఏంటి ఎలా ఉంది బిజినెస్ కానీ పనులు ఏమైనా ఉంటున్నాయా? పనులా? నేనేం పనికి వెళ్తలేదు, నాకేం హెల్త్ బాగోట్లేదు. అదేలే. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? పరిపాలన అంటే బాగానే ఉంటది. పరిపాలన ఎవరు పరిపాలించినా ఒకటి. చాకరీ తప్పదు, ఏమన్నా అయితే తీసుకోవటం. ఇలాంటి పెన్షన్ ఫంక్షన్లు ఇస్తారు కదా, అంతవరకు. వాళ్ళే తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ 3000 ఈ నెల నుంచి ఇస్తున్నారా? ఈ నెల నుంచి 3000 వచ్చినాయి మొన్న. అటు వరకే 275 అలా. మీకు పొలాలు ఉన్నాయా? మాకేం లేవు పొలాలు లేవు. అంటే ఇప్పుడు నీకు ఎలా అనిపించింది? ఈ పరిపాలన ఎలా అనిపిస్తుంది? పథకాలు అన్ని వస్తున్నాయా? పరిపాలన గురించి మాట్లాడే పని ఏమున్నది. ఎవరు పాలించినా ఎవరు చేసినా వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకున్నాకే కదా వ్యవహారం అంతా వెనక్కి వచ్చేది. జరుగుతుంది. మీరు అలా అడిగారు అనుకో, మేము చెప్పలేము, మాట్లాడలేము. ఆ రోజు ఎలా ఉంటుందో అలా ఆ రోజుకి వేస్తారు. చూసుకుంటారు. చెప్పేది మీ మనసులో మాట ప్రతినిధులు తెలుస్తూ ఉంటది, అందుకని మిమ్మల్ని అడుగుతుంది. ప్రతినిధి తెలిసినా ఎవరు తెలిసినా ఆ రోజే టైం. అప్పటికి ఎవరికి బాగుంది అనుకుంటే వాళ్ళకి వేస్తారు. అంతే అంతే.